మనిషి జీవితంలో దిగులు, బాధ, వేదన, కలవరం, వీటికి తోడుగా వచ్చే కన్నీళ్లు ఇవన్నీ సహజం. అయితే వీటన్నిటిలో నుంచి విడుదలనిచ్చి నెమ్మదినిచ్చినది దేవుని వాక్యమే. బైబిల్లోని విశ్వాస వీరులు ఈ కలవరాల నదిని దాటిన వారే. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనంలో దావీదు మహారాజు, నాకు భయం సంభవించే దినమున నిన్ను ఆశ్రయించున్నాను అంటున్నాడు. భయములో ధైర్యము, బాధలో నెమ్మది, కలవరంలో సమాధానం ఇచ్చువాడు వాక్యమై ఉన్న యేసుక్రీస్తే. అంతకుముందు దావీదు కీర్తనలు 55వ అధ్యాయం 5వ వచనంలో దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను అంటున్నాడు. అయితే దావీదు భయపడుతూ బాధపడుతూ కూర్చోలేదు, కానీ వాటన్నిటి నుంచి విడిపించగల దేవుడిని ఆశ్రయించాడు. మనం సైతము దిగులు, బాధ, కలవరం వంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తును ఆశ్రయించి ఆయనకి మొరపెట్టగలిగితే దావీదు వలె, నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని ధైర్యంగా చెప్పగలం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఇలా అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. కాబట్టి నేడే ప్రభువైన యేసుక్రీస్తును ఆశ్రయిద్దాం. ఆయన చెంతనే మానవులకు విశ్రాంతి, సమాధానం ఉంది. ఆమేన్.